శ్రీనివాస 26వ పాశం. ఈరోజు మన వాళ్ళంతా శ్రీకృష్ణుడి సామర్థ్యాన్ని తెలుపుతూ వారికి కావలసిన వ్రత పరికరాలన్నింటినీ అడిగి తీసుకుంటున్నారు. తిరుప్పావైలో ఆండాళ్ళ తల్లివి ప్రమాణాలను తెలుపుతూ వ్రతాన్ని ఆచరించింది. అందులో మొదటిగా మనం ముందుగా చెప్పుకున్నాం కదా, శయ్యాదన శయ్యం, మన పూర్వీకులు చెయ్యనివి చెయ్యకూడదు అని. మరి మనమేమో ఇప్పుడు మన సౌకర్యాల కోసం, మనకి కంఫర్ట్ కోసం ఎన్నో టెక్నాలజీతో ఎన్నో మిషన్స్ ఇవి వచ్చేసాయి. హ్యాపీగా మనకేం కష్టపడకుండా అన్నీ చేసేసుకుంటున్నాము. కానీ ఇలాంటి వాటి వల్ల మనకి హెల్త్కి ఎంత ప్రాబ్లమో, ఎంత మన హెల్త్ డిస్ట్రాయ్ అయిపోతుందో మనందరికీ తెలిసిందే. అలాంటిదే అమ్మ గుర్తు చేస్తుంది. ఆత్మోజ్జీవన కోసం మాత్రం మన పూర్వీకుల ఆచరించినవి మేము ఆచరించాం అని చెప్తోంది. ఆపై మేలయార్ శ్రేయవనగల్, ఏవి మన పూర్వులు ఆచరించారో మన శ్రేయస్సు కోసం అవన్నీ మేము ఆచరిస్తాము. మనం ఏమైనా చేసేటప్పుడు పెద్దవారు ఏమైనా అంటే లేకున్నా అడ్డపడితే వారికి ఎదురు చెప్పకుండా నానే తానయుడుగా నేను అంగీకరిస్తా అంటూ వినయంతో లక్ష్యం వైపు చెదరని స్థితిని ఆర్జించటం. వినయంతోనే మన లక్ష్యాలను సాధించుకోవడం. ఈ 3 సూత్రాలతో ఆచరించింది ఆండాళ్ళ తల్లి. ఈరోజు ఆండాళ్ళ తల్లి మేలయార్ షేయ్వనగల్ సూత్రాలను చెబుతుంది. ఏంటవి? పెద్దలు అన్నప్పుడు కొన్ని అనాచారాలు కూడా ఉండి ఉండొచ్చు. అప్పుడు పెద్దల ఆచరణ ప్రమాణ యోగ్యం కాకపోవచ్చు. జై శ్రీరామ్. ఇవి తగవు అనే నిర్ణయం చేయబడి ఉంది. వీటికి విరుద్ధంగా లేనివి అంటే వీటికి విరుద్ధంగా నేనేమి చెయ్యను అని చెప్తున్నారు. స్వామిలోని ప్రేమను కనిపెట్టి మాలే మణివಣ್ణ, ఓ మణిమాణిక్యమా అని పిలుస్తున్నారు. అయితే తన ప్రేమను కనిపెట్టేశారు. ఇక్కడ ఎక్కడ లొంగాల్సి వస్తుందేమో అని స్వామి, నాకు ఈ పేరేం కొత్త కాదు, మా అమ్మ యశోదమ్మ కూడా ఇలాగే పిలిచేది, అసలు మీరెందుకు వచ్చారో చెప్పండి అని అడిగారు స్వామి. మార్గిరి నీరాడువాన్, మార్గశీర్ష స్నానం చేయటానికి మేము వచ్చామయ్యా అని చెప్పారు. అయితే ఎవరు చెప్తే చేస్తున్నారు అని అడిగారు స్వామి. మేలయార్ షేయ్వనగల్ వేండువన, మా పెద్దలు ఆచరించింది కాబట్టి మేము కూడా చేస్తున్నాం. దృఢమైన ప్రమాణం పట్టుకున్నారు. అందులోనూ గోపికల ఆచరించినది కదా, ఇక ప్రశ్నే లేదు. స్వామికి చాలా సంతోషం వేసింది. తన ఆర్తితో వీళ్ళనంతా అలాగే చూస్తూ ఉండిపోయారు. కేటిఏల్, వినపడుతుందా మేము అడుగుతోంది అని వారు అడుగుతున్నారు. అయితే మీకేం కావాలి ఒక్కొక్కటి చెప్పండి అని అడిగారు స్వామి. వీళ్ళు ఒక్కొక్కటి చెప్పడం ప్రారంభించారు. గిలైత్తై ఎల్లాం, భూమినంతా నడుంగా వణికిచ్చేట్టుగా మురల్వన, ధ్వని చేసేటువంటి పాలన్న వన్నత్తు, పాలవలే తెల్లగా స్వచ్ఛమైన కాంతి కలిగిన ఉన్ పాంచజన్యమే పోల్వన, నీ పాంచజన్యం లాంటిది, నీ పాంచజన్యాన్ని పోలిన శంఖంగల్, శంఖాలు కావాలి అని అడిగారు. నీ పాంచజన్యాన్ని పోలినా అని చెప్తున్నారు. ఎందుకంటే భగవంతునికి శంఖం, చక్రం, ఈ అసాధారణ ఆయుధాలు ఉంటాయి కదా. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. శ్రీకృష్ణుడికి సన్నిహితుడిగా ఉండేవాడు శ్రీమాలికుడు. అయితే శ్రీకృష్ణుడి పేరు చెప్పుకొని కొంచెం అల్లరి చిల్లరిగా తిరిగేవాడట. కొంతకాలం అయ్యాక, కృష్ణ నీ వద్దున్న సుదర్శన చక్రం కావాలయ్యా అని అడిగాడట. ఇది ఇతరులకి లొంగి ఉండదు అని చెప్పి చూశాడు స్వామి. కానీ వినకపోయేసరికి ఇచ్చేశాడు. పాపం తనకు తెలియకుండానే తన తలను నరుక్కున్నాడు శ్రీమాలికుడు. శ్రీ వెంకటాచలపతి చరిత్రలో ఈ కథ ఉంది. తిరుమల కొండపైన కుమారస్వామి తపస్సును అనుగ్రహించడానికి శ్రీనివాసుడు ప్రత్యక్షమైనప్పుడు అక్కడికి పరమశివుడు కూడా వేయించేస్తాడు. అయితే పరమశివుడు శ్రీనివాసుడికి ఏర్పడ్డ మైత్రితో పరమశివుడు అడిగాడట స్వామిని, నేను ఈ కొండపై ఉంటాను అని. అయితే స్వామి, ఈ ఆదిశేషుడి పైన నువ్వు ఉండతగవు అని ఆదిశేషుడు తోకస్థానమైన కపిల తీర్థం వద్దకు పంపివేశాడు. అయితే ఆ చక్రాన్ని ఒక్కసారి అడిగి చూశాడట. అది ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేది కాదు, ఎవరి మాట వినదది అని చెప్పాడట. శంఖ చక్రాలు ఉండేది కేవలం శ్రీహరికి మాత్రమే. అక్కడ హరులకు తేడా లేకపోయినా ఎవరికి ఉండాల్సిన ఆయుధాలు వాళ్ళ దగ్గరే ఉండాలి అని చెప్తున్నారు. ఆనాడు యుద్ధరంగంలో ఊదినప్పుడు పాండవులకు ఆనందం వేసింది. కానీ ధృతరాష్ట్ర సంతానానికి
గుండెలు పగిలిపోయాయి. ఆ పాంచజన్యాన్ని పోలిన శంఖాలు అని అడుగుతున్నారు. సాయుధ్యాన్ని కాంక్షించినప్పుడు భగవంతుడి సాన్నిధ్యం కావాలి కదా, అందుకే మొట్టమొదటి ప్రణవార్థం ప్రకాశించాలని కోరుతున్నారు. శంఖాన్ని మన వాళ్ళు ఓంకారంతో పోలుస్తుంటారు. ఆ ఓంకారం ఎలా ఉంటుంది అంటే, దాన్ని అనుష్ఠానించినప్పుడు మనము ఈ శరీరం అనే భూమి ఒక్కసారి వణుకుతుంది. ఇందులో ఉండే అపార్థాలన్నీ తొలగిపోతాయి, జ్ఞానం ప్రకాశిస్తుంది. ఓంకారం ఏం చెప్తుందంటే, అకారమైన పరమాత్మకే మకారమైన నేను చెందినవాణ్ణిగా అని అన్ని అవస్థల యందు ఆయనకి సేవ చేయవలే, ఇదే శాశ్వతం అని తెలుపుతుంది. తన పాంచజన్యాన్ని పోలిన శంఖాలు అడుగుతున్నారు కదా, ఇది ఇవ్వడం కష్టమని అనుకున్నారు స్వామి. సరేలే, ఇంకా ఏమేం కావాలో ఒకసారి చెప్పండి అని కృష్ణుడు అడిగాడు. మాకింకా పోయి పాడుడైనవే చాలా పెరుంపరయే, శక్తివంతమైన చాలా పెద్ద వాయిద్యం కావాలి. ఇంకా పల్లాంటి చెప్పారే, పల్లాండు పాడేవారు కావాలి. ఇంకా కులవిళక్కే, ఆరని నిలువు దీపం కావాలి. గోష్ఠితో వెళ్ళే జై శ్రీరామ్. ఇంకా మేమున్నట్టు తెలిసేలాగా కొడియే ధ్వజం కావాలి. ఇంకా వితానమే, మంచు పడకుండా గొడుగు కావాలి అని అడిగారు. వీరు అడిగినవి ఒక్కొక్కటి ఇవ్వడం కష్టమని చెప్పేశాడు శ్రీకృష్ణుడు. ఏమయ్యా, నీవెవరో మాకు తెలియదని అనుకుంటున్నావా? ఆలిన్ ఇలయాయ్, అన్ని లోకాలను నీ పొట్టలో పెట్టుకొని అప్పుడప్పుడే వికసించిన పటదళంపై శయనించగలిగావు. తిరిగి ఇన్ని లోకాలను బయటకు తేగలిగావు. మేము అడిగింది ఇవ్వలేవా ఏంటి? నీ సామర్థ్యం ఏంటో మాకు తెలుసు. నీవనుకుంటే జరగనిదే లేదు, నీవు వద్దనుకుంటే జరిగేదేమీ లేదు. అంతా ఎరుళ్ నీ దయ అని స్వామిని కోరారు. ఇక వీళ్ళకి ఇవ్వక తప్పదు అని తెలిసి ఇది వరకు ఊర్లో కోవెల్లో ఉన్న శంఖాన్ని ఒకటి తెప్పించి ఇచ్చాడు. తన దగ్గర ఉన్న కొమ్ము బూరు ఒకటి ఇచ్చాడు. స్వామికి సంబంధం కలివి కాబట్టి వీళ్ళు ఆనందంగా తీసుకున్నారు. ఇక వాయిద్యం తను వెన్న తినేటప్పుడు చేసే ఘట నృత్యం, అప్పుడు వాడే వాయిద్యాన్ని ఇచ్చాడు. ఇక పల్లాండుకు రాబోయే కాలంలో రామానుజ సంపర్కం చే ఏర్పడే భక్త గోష్ఠికి మంగళం పాడిన నమ్మాళ్వార్ను పంపాడట. ఇక ఆరని దీపం అడిగారు కదా, అమ్మనే వీళ్లతో పంపాడు. ఇక ధ్వజానికి గుర్తుగా గరుత్మంతుణ్ణి పంపాడు. గొడుగుగా ఆదిశేషుడు వెళ్ళడు కనుక తాను ధరించి విడిచిన శేషవస్త్రం ఒకటిచ్చాడు. స్వామికి సంబంధం కలవి కాబట్టి వీళ్ళ ఆనందంగా ఇదే చాలు, ఇదే మాకు 10,000 అనుకుంటూ సంతోషంగా తీసుకెళ్లారు. హరే శ్రీనివాస.